ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 ఫీలింగ్స్ మీరు ఫేస్ చేస్తున్నారంటే మీరు సక్సెస్ దగ్గరలో ఉన్నారని అర్థం. లైఫ్‌లో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం వీక్‌నెస్ కాదు అదే మెయిన్ సైన్. ఫస్ట్‌దొచ్చేసి కన్‌ఫ్యూజన్. లైఫ్‌లో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చేయాలి అని చెప్పి మీకు అర్థం కాదు, తెలీదు. సెకండ్‌దొచ్చేసి లోన్‌లీనెస్. ఎవరితోని ఉండాలని అనిపించదు. థర్డ్‌దొచ్చేసి సెల్ఫ్ డౌట్. ఇది నేను చెయ్యగలనా అని అనిపిస్తది. ఫోర్త్‌దొచ్చేసి ఔట్ గ్రోయింగ్ పీపుల్. ఫ్రెండ్స్‌నందరిని దూరం పెడతారు. ఫిఫ్త్‌దొచ్చేసి ఫియర్ ఆఫ్ చేంజ్. కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. సిక్స్త్‌దొచ్చేసి ఫెయిల్యూర్. ట్రై చేస్తా పడతారు. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ పడతారు. బట్ వన్ డే లెగుస్తారు. అండ్ దానికి మీరు దగ్గరలో ఉన్నారు. సెవెంత్‌ది ఓవర్ థింకింగ్. మీరు తీసుకున్న డెసిషన్ రైటేనా? కాదా? అని చెప్పి ఓవర్ థింక్ చేసుకుంటారు. ఎయిత్‌దొచ్చేసి డిసిప్లిన్ పెయిన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కష్టపడతారు. కన్సిస్టెంట్‌గా ఉంటారు. నైన్త్‌దేమో ఫీలింగ్ లాస్ట్. కానీ మీకు తెలియనిదేంటంటే మీరు ఒక న్యూ పాత్‌లో ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 10థ్ సైలెంట్ ప్రోగ్రెస్. రిజల్ట్స్ కనబడవు. ఎంత కష్టపడినా ప్రోగ్రెస్ కనబడట్లేదు అని బాధపడతారు. బట్ మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రోగ్రెస్ నడుస్తది. బట్ అది మీకు కనపడదంతే. అండ్ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. మీరెక్కడైనా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు అంటే బీ దేర్. ఎందుకంటే గ్రోత్ ఎప్పుడు అన్‌కంఫర్టబుల్‌గా ఉన్న దగ్గరే ఉంటది. మీరిప్పుడు ఎలాంటి స్టేజ్‌లో ఉన్నారంటే ఎవరైతే అందరూ క్విట్ చేస్తారో ఆ స్టేజ్‌లో ఉన్నారు. ఇంకా ఒక్క స్టెప్ ఫార్వర్డ్. ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. దెన్ యూ విల్ అచీవ్ ఇట్. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయిపోమమ్మా. మన జర్నీ కలిసి కంటిన్యూ చేద్దాం.